రక్షక భటులకు రక్షణ కావాలా? రక్షక భటులకు రక్షణ కావాలా? రక్షక భటులు అంటే మనకు తెలుసు, పోలీసులు కావచ్చు, మిలిటరీ సైన్యం కావచ్చు, వీరందరూ కూడా మనల్ని రక్షించేటటువంటి వారు. దేని నుంచి రక్షిస్తారు అంటే, మనం ఏదైనా ఆపదలలో ఉన్నప్పుడు, ఆపద అంటే డబ్బులు అవసరంలో ఉన్నప్పుడు కాదు, ప్రమాదాలకు గురైనప్పుడు, ఎవరి ద్వారా మోసపోయినప్పుడు, ఇలాంటి విషయాల్లో వారి యొక్క హెల్ప్ తీసుకుంటాం. వీరందరూ కూడా రక్షణ మనకు కలిగిస్తారు. ఎవరైతే ఇలాంటి ఆపదలలో, ఇబ్బందులలో ఉంటారో, సమస్యలలో ఉంటారో, వారిని కాపాడే విషయంలో ఉంటుంది ఆ రక్షణ వ్యవస్థ. కేంద్రంలో ఉంటుంది, దాన్ని ఏమంటారు? రక్షణ వ్యవస్థ. అది అలాగే స్టేట్లో ఉంటుంది రక్షణ వ్యవస్థ. ఈ పోలీసులు ఎందుకు లక్షలాది మంది ఉన్నారు అని అంటే, కోట్ల మంది ఉన్నటువంటి ఈ జనాంగాలు వారిని కాపాడటానికి, లా అండ్ ఆర్డర్ తప్పినటువంటి వారికి, న్యాయం అనేటటువంటిది సరిగ్గా జరిగించినటువంటి వారికి, పొరుగువాని సొమ్ము దోచుకుంటే, ఎవరినైనా ఇబ్బంది పెట్టి గొడవలు చేస్తే, వారిని చంపితే, వారిని మోసం చేస్తే, అందుకే ఏం కేసు పెట్టారు అని అంటే దానికి ఒక చట్టాలు రాసుకుంటారు. ఏం కేసు పెట్టారు అతనికి అని అంటే, మోసం చేశాడు కాబట్టి చీటింగ్ కేసు అంట. 420 అని దానికి ఒక ఇండియన్ పీనల్ కోడ్ పెట్టారు. అది 420. ఇప్పుడు మనం నమ్ముకున్నటువంటి దేవుని గురించి మనం ప్రచారం చేసుకునేటటువంటి హక్కు మనకుంది. అది రాజ్యాంగంలో మనకు రాసి ఇచ్చారు 25, 26, 27 ఆర్టికల్లో. మత స్వాతంత్రం, వాక్కు స్వాతంత్రం ఉంది అని. దానికి ఎవరైనా భంగం కలిగిస్తే మనం ఎవరిని ఆశ్రయించవచ్చు? పోలీసులను ఆశ్రయించవచ్చు. వారికి మనం చెప్పచ్చు. అందుకే పోలీసులు ఒక నెంబర్ పెట్టారు. ఎవరికైనా ఇలాంటి సమస్యల్లో ఉంటే, లేదంటే అమ్మాయిలు అబ్బాయిల చేత పీడింపబడుతుంటే, హరాస్కు గురైతే వారు 100 డైల్కు ఫోన్ చేయొచ్చు. మీరు ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలో మీ దగ్గర ఉంటాము, మిమ్మల్ని మేము రక్షిస్తాము అని దానికి ఒక నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. పోలీసులు నిజంగా చాలా మంచి పరిచర్య చేస్తారండి. ఎంతమంది గొడవలు, భార్యాభర్తలు గొడవలు వారే తీర్చాలి. వాళ్ళే కదండి. ఎవరు గుర్తొస్తారు? లాయర్లా ముందు గుర్తొచ్చేసి తర్వాత మనకి జడ్జీలు గుర్తొస్తారా? రాజకీయ నాయకులు గుర్తొస్తారా? లీడర్లు గుర్తొస్తారా? ఎవరు గుర్తురారు? ఏదైనా మనకి ఇబ్బంది ఎవరైనా కలిగిస్తే వెంటనే మనకి పోలీసులు గుర్తొస్తారు. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను. భర్త కొట్టిన అమ్మగారింటికి వెళ్ళదు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే, తండ్రి స్థానం కంటే, తల్లి స్థానం కంటే, తోబుట్టువుల స్థానం కంటే ఎక్కువగా మనల్ని రక్షించేది, మన గోడు పట్టించుకునేది పోలీసు వ్యవస్థ. రక్షక భటులు మనం రక్షిస్తారు. అందుకే వారిని రక్షక భటులు అంటారు. అందుకు రక్షక భటులు ఎప్పుడు అందుబాటులో ఉండడానికి రక్షక భట నిలయం అని ఒకటి ఉంటుంది. అదే మన వాళ్ళు అడగండి, పోలీసు స్టేషన్ ఏమంటారంటే, తెలుగులో రాదు మనకు. రక్షక భట నిలయం అంటే మనమును రక్షించే భటులందరూ ఉండే స్థలం. అక్కడికి పోతే అందుబాటులో ఉంటారు. అందుకే 24 గంటలు ఓపెన్ చేసి ఉండేది పోలీస్ స్టేషన్. అది ఎప్పుడు క్లోజ్ చేసి ఉండదు. ఏ కలెక్టర్ ఆఫీస్ అయినా మూత వేసి ఉంటుంది, ఏ ఆఫీస్ అయినా మూత వేసి ఉంటుంది. కానీ పోలీస్ స్టేషన్ ఎప్పటికీ ఓపెన్లో ఉంటుంది. నీవు మధ్యరాత్రి అయ్యా నేను ఆపదలో ఉన్నానని వచ్చినా మనల్ని రక్షించడానికి వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఫోన్ చేసిన వెంటనే ఎవరు చెప్పండి అమ్మా అని అంటారు. సార్ నన్ను పలాని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మా పక్కింటోళ్ళు, మా ఎదురింటోళ్ళు, మేము ఈ సమస్యలో ఉన్నాం
అని మనం ఎప్పుడైతే ఫోన్ చేస్తామో వెంటనే వారు ఆ స్థలానికి చేరుకుంటారు. ఏది లేదమ్మా, నాకు కాస్త జ్వరంగా ఉంది, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను రాలేను, నీ గొడవ నువ్వు పడు అని అనరు. ఆడపిల్ల వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేస్తే సర్దుకోమ్మా, ఏం చేస్తామని అంటుంది. కానీ పోలీసులు అలాగనరు. ఏం జరిగిందో, ఏ ఆపదలో ఉందో వెళ్దాం పదా, అలాగ ఫాస్ట్గా వచ్చేసేసి మన దగ్గర ఉండిపోతారండి. మన సమస్యలు తీర్చడానికి వారు ఉంటారు. అంత పటిష్టమైనది పోలీసు వ్యవస్థ. ఇంత మంచి ఉండే ప్రతి చోట కూడా చెడు కూడా ఉంటుంది. మంచి వాళ్ళు ఉండే ప్రతి చోట చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. మంచివాడు ఉంటే చెడు ఉంటుంది, మంచి చోట చెడు ఉంటుంది. అలాగే ఆ వ్యవస్థలో కూడా అందరూ మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు కాదు. కొంతమంది వాళ్ళల్లో కూడా తప్పు చేసి అదే పోలీసుల చేత మన పట్టుబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మనకు కనపడతారు. పోలీసులే తప్పు చేస్తే ఏం చేయాలి? ఎవరు పట్టుకోవాలి వాళ్ళని? పోలీసులే పట్టుకోవాలి. మళ్ళీ బెంగళూరు పట్టణంలోనండి, పక్కన శివార్లలో ఒక ఎస్ఐ గోవిందరాజు ఆయన పేరు, మరి యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో వచ్చింది. గోవిందరాజు ఎస్ఐ ఏదో ఒక పని చేసి పెట్టాలని ఒక వ్యక్తి ఆయన అడిగాడు. సరే, నిన్ను ఈ కేసు నుంచి తప్పిస్తాను, అతని మీద ఒక కేసు పెడితే నీ కేసు నుంచి తప్పిస్తాను, నాకు 5 లక్షలు ఇయ్యని అన్నాడు, డిమాండ్ చేశారు ఈ ఎస్ఐ గారు, గోవిందరాజు గారు. చేస్తే సరే అడ్వాన్స్గా 1 లక్ష ఇచ్చాడంట. మిగతా 4 లక్షల కోసము ఇబ్బంది పడుతూ ఫోన్ చేస్తున్నారు. అప్పుడు అతను ఎవరిని ఆశ్రయించాలి? పోలీసులు రక్షించవలసినటువంటి వారు ఏదైనా అన్యాయానికి గురైతే అతన్ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థలోనే ఒక చీడ పొరుగు ఉంది. అందుకే వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు, ఒకడు తప్పు చేస్తే అందరిని అంటారు, మా వ్యవస్థను అంటారండి అంటుంటారు. అతను చేసినటువంటి ఆ తప్పిదానికి లోకాయుక్త అనేటటువంటి పోలీసులకు అతను ఫోన్ చేశాడు. వాళ్ళు వచ్చారు. ఏమి అంటే, ఇదిగో అసలు అందరినీ ట్రైనింగ్ ఇచ్చే గ్రౌండ్ అని, పోలీసు గ్రౌండ్లోనే లంచాన్ని తీసుకుంటున్నాడు. పోలీసు గ్రౌండ్ ట్రైనింగ్ ఇచ్చి అధికారిగా ఉంటూ అప్పుడప్పుడు ట్రైనింగ్లో వచ్చినటువంటి వారికి, పోలీసు ఉద్యోగములో ట్రైనింగ్లో ఉన్నటువంటి వారికి నీతులు చెప్పి మనం లంచం తీసుకోకూడదు, మనం ఇలాగ దొంగలను పట్టుకోవాలి, హంతకుడైనా మనవాడైనా ఎదుటివాడైనా బడు బంధువు అయినా న్యాయమే అని చెప్పవలసినటువంటి ఆ వ్యక్తి అదే గ్రౌండ్లో లంచం తీసుకోవడానికి ఇబ్బంది పెడుతున్నాడు. వచ్చారండి లోకాయుక్త పోలీసులు వచ్చారు, సివిల్లో వచ్చారు. వాళ్ళు సివిల్లో వచ్చి వారి దగ్గరికి ఆయన పట్టుకున్నారు. పట్టుకుంటే గట్టిగా గొడవ చేస్తున్నారు, ఎవడరా మీరు అని. పోలీసులు అని తెలియదు, పోలీసులకే పోలీసు అని తెలియదు, భటునికే భటులని తెలియదు. వచ్చి పట్టుకుంటే పెద్ద గొడవ చేస్తున్నారు. లాస్ట్కి అని అన్నారు, మేము లోకాయుక్త నుంచి వచ్చాములేండి అని అన్నారు. చెమటలు పట్టిపోయాయి. అయ్యో, నేను తీసుకున్న లంచం తెలిసిపోయిందా? రక్షించవలసినటువంటి వాడే, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవలసినటువంటి పోలీసు వ్యవస్థలోనే ఇలాంటి చీడపురుగులు ఉన్నారు. పట్టేసుకున్నారు, తీసుకుని వెళ్ళిపోయారు. లంచము తీసుకుంటే మనం వెళ్ళి చెబితే పోలీసులు దాని నుంచి మనకు న్యాయం చేయాలి. అలాంటిది పోలీసులలో ఒకడు ఇలాంటి లంచగొండి తయారైపోయాడు. అందుకని పోలీసు వ్యవస్థ ఊరుకుందా? ఊరుకలేదండి. అందుకని మిగతా రక్షక భటులు ఊరుకున్నారా? ఊరుకుండలా. అతన్ని పట్టుకొని వచ్చారు. మరి ఏం చేస్తారు? అతన్ని పట్టుకొని వచ్చి జైల్లో వేస్తారు, కొంతకాలం శిక్షిస్తారు. అందరూ కూర్చొని, ఎటు డిపార్ట్మెంట్ వాడు కాబట్టి ఏం చెప్తారు కూర్చొని, బయట వాళ్ళలాగా అంత పెద్ద శిక్ష వేయకపోయినా అతనికి ఒక కౌన్సిలింగ్ ఇస్తారండి. ఏంట్రా మనమేనా చేయాల్సింది? ఏం చెప్తారు? మనమేనా చేయాల్సింది? భటులుగా ఉన్నటువంటి మనము, రక్షించవలసినటువంటి వ్యవస్థలో ఉన్న మనమేనా ఇలాంటి పనులు చేయవలసింది? మనం చేయకూడదు కదా. పాస్టర్లు అందరూ ఏం చెప్తుంటారు? సేవకులందరూ ఏం చెప్తుంటారు? నీతులు చెప్తుంటాం, అంతే కదండి.
పరిశుద్ధతను గురించి చెబుతుంటాం, దేవుని గొప్పతనాన్ని గురించి చెబుతుంటాం. చెప్పేటటువంటి మనమందరం కూడా అలాగనే బ్రతకాలి. ఎవరికైతే ఎదుటివారికి నీతిని చెబుతామో, ఎదుటివానికి పరిశుద్ధతను గురించి చెబుతామో, పాపం చేయకూడదని చెబుతామో, మనం కూడా అలా చేయకుండా ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు. అందుకే బోధకులమైనటువంటి మనకి మరి కఠినమైన శిక్ష అంటున్నాడు ఆయన. అందరూ బోధకులు కాకండి. వాక్యం తప్పు చెప్పినా, సరైనటువంటి మార్గంలో మీరు నడవకపోయినా, వాక్యానుసారంగా మీరు బ్రతకకపోయినా మిమ్మల్ని నేను శిక్షిస్తానంటున్నాడు దేవుడు. ఏ దేవుని మాటలైతే చెప్పడానికి నిలువబడి ఉన్నారో వారినే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? శిక్షిస్తాడు. మనల్ని అన్నాడు, ఒక మాట అన్నాడు ఆయన, అగ్నిలో నుండి కొందరినైనా మీరు రక్షించండి అని అన్నాడు. అగ్నిలో నుండి కొందరినైనా రక్షించండి అని అన్నాడు. అంటే రక్షించాలంటే మరణము తర్వాత నరకానికి వెళ్ళిపోకుండా ఉండటానికి రక్షణ సువార్తను చేయాలి. అంటే ఇక్కడ రక్షించే పని దేవుడు ఎవరికి పెట్టాడు? రక్షణలోనికి తీసుకొని వచ్చే పని దేవుడు ఎవరికి పెట్టాడు? సేవకులకు పెట్టాడు. రక్షించవలసినటువంటి సేవకులే వారిని తప్పుదారి పట్టించే విధంగా తయారైతే వారిని శిక్షించేది దేవుడే. ఏ దేవుని మాటలు చెప్పడానికి పంపించాడో దేవుడు, అదే సేవకుడు కూడా సరైనటువంటి రీతిలో బ్రతకకపోతే దేవుడు వారిని శిక్షిస్తాడు రాయించాడు దేవుడు. అలాగే ఏ రక్షణ వ్యవస్థ అయితే రక్షించాలో, రక్షక భటులు ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని కాపాడాలో, అలాంటి వారు ఒకవేళ తప్పు చేస్తే అలాంటి వారిని శిక్షించేది ఎవరయ్యా అంటే అదే రక్షణ వ్యవస్థ శిక్షిస్తుంది. ఆ రక్షణ వ్యవస్థే, ఆ భటులే, మిగతా భటులు వారిని శిక్షిస్తారు. ఇది ఇక్కడ జరిగేది. ఈ మధ్య కాలంలో ఇంకొక ఎస్ఐ ఆయన గుంటూరు పట్టణంలో ఉంటూ ఆ డ్యూటీలో ఉన్నప్పుడు, ఆ కర్తవ్యంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట ఆయన. ఒక అమ్మాయిని ప్రేమించి నిన్ను వివాహం చేసుకుంటాను అని చాలా సంవత్సరాలు ఆమెతో గడిపాడు. ఆ తర్వాత ఫోన్ ఆఫ్ చేసుకొని ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాడు. ఆ అమ్మాయికి ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఆయనతో గడిపినటువంటి ఆ యొక్క గడియలు, అవన్నీ ఆధారాలు తీసుకెళ్ళి మోసం చేసింది ఎవరు? మరి మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆవిడ పోలీస్ దగ్గరికే వెళ్ళాలి, అదే వ్యవస్థ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ కూర్చునేవాడు ఎటాటోడై ఉండాలి? అతడు మంచివాడై ఉండాలి, అతడు న్యాయం చేసేవాడై ఉండాలి, అతడు నిజాయితీపరుడై ఉండాలి, అతడు ఆమెను కూతురులా భావించేవాడై ఉండాలి, ఒక చెల్లిలా భావించేటటువంటి వాడై ఉండాలి. అక్కడ ఆ స్థానంలో కూర్చున్నటువంటి ఆ భటులు అక్కడికి వెళ్ళి చెప్పింది, న్యాయం జరిగింది, 10 సంవత్సరాలు కఠినమైనటువంటి కారాగార శిక్ష విధించండి అని అతనికి శిక్ష అమలు చేసింది గుంటూరులో ఉన్న కోర్టు. అతని పేరు రవితేజ అన్నటువంటి ఎస్ఐ. చూశారు ఎంతమందిని రక్షించడానికి ఆ రోజు ప్రమాణం చేసి ఈ వ్యవస్థలోనికి వచ్చాడు. నీతి న్యాయాన్ని, లా అండ్ ఆర్డర్ను సక్రమంగా నిర్వర్తిస్తాను నేను అని చెప్పి డిపార్ట్మెంట్ లేకొచ్చి నేను న్యాయం చేయడానికి వచ్చాను, నా ప్రాణాన్ని సైతం నేను దానికి లెక్క చేయను, నా ప్రాణం పోయినా నేను అబద్ధమాడను, నా ప్రాణం పోయినా నేను అన్యాయం చేయను, నా ప్రాణం పోయినా నేను లంచం ముట్టను అని ప్రమాణం చేసినటువంటి ఆ వ్యక్తే ఇదిగో ఇలాగ చేశాడు. చూడండి, జీతాలు ఇస్తారు కదండి ప్రభుత్వం వాళ్ళకి, జీతాలతో సరిపెట్టుకోక లంచాలేంటి? బైబిల్ చెప్పిందా లంచం గురించి? ఏమన్నా బైబిల్ మాట్లాడుతుందా? మాట్లాడిందండి బైబిలు. లంచాన్ని గురించి బైబిల్ మాట్లాడింది. నిర్గమకాండం 23వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. లంచము చూడండి ఎంత బాగుందో. లంచము తీసుకొనకూడదు, ఎంత బాగా చెప్పిందో. లంచం తీసుకోకూడదు, అంతే. దేవుడే అండి ఇది కూడా రాయించాడా అండి అంటే రాయించాడు.
లంచం తీసుకోకూడదని ఎప్పుడో బైబిల్ గ్రంథంలో రాయించాడు. మన చట్టాలు ఏమి చెబుతున్నాయి? లంచం తీసుకుంటే శిక్ష. అదే చెప్పాను. గోవిందరాజు అనేటటువంటి వ్యక్తికి ఇటీవల చాలా జరిగాయిలేండి లంచాలు తీసుకునేటివి. చాలామంది ఏసీపీ దాడులలో పట్టుబడ్డారు. కోట్ల రూపాయల డబ్బు దొరికింది, బంగారు దొరికింది, విలువైన వస్తువులు దొరికాయి. తను జీతంతో బ్రతకవలసినది కాకుండా ఎంతో సంపాదించాడు కనుక అక్రమ దారిలో వెళ్ళి లంచం తీసుకొని అలాంటి వారిని అందరిని ఏం చేసింది? ప్రభుత్వం శిక్షించింది, ప్రభుత్వం శిక్షలు వేసింది. లంచం తీసుకోకూడదని ఈరోజు మన నినాదం. ప్రపంచ దేశాలు ఇవే చెప్తాయి. ఏ చట్టాలైనా, ఏ రక్షణ వ్యవస్థ అయినా లంచం తీసుకోకూడదు. చెప్పాడా దేవుడు? ముందే రాయించాడు. ఇశ్రాయేలు జనానికి చెప్తున్నాడు, నువ్వు లంచం తీసుకోకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనం కలగజేస్తుంది. అంటే బాగా దృష్టి ఉంది అనుకున్నాడంట, ఏం కలగజేసింది? గుడ్డితనం వచ్చేసిందా అంట. గుడ్డితనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. ఏంటంట? ఎవరి భయం ఉండాలి అంట మనిషి మీద? దేవుని యొక్క భయం మీ మీద ఉండాలి. చదువుదాం. హెచ్చరికగా ఉండి జాగ్రత్త. తీర్పు తీర్చాలంటే నిన్ను ఒక ఆయన హెచ్చరిస్తున్నాడు. భయముతో ఉండి నువ్వు తీర్పు తీర్చాలి, హెచ్చరిక చేయాలి నువ్వు. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. దేవుడు ఎవరు కాదు? పక్షపాతి కాదు. పక్షపాతి కాదు అంటే ఏంటి? ఒకవైపు మాట్లాడేవాడు కాదు. అయినా ఎప్పుడైనా పంచాయతీకి వెళితే కొంతమంది అంటుంటారు చూడండి, మనం ఊరికి వేస్ట్ వాని దగ్గరికి పోవడము పంచాయతీ కోసం. ఆయన ఒక పక్కన ఒక అతని వైపే మాట్లాడతాడు. అది ఒక పక్షం. దేవుడు పక్షపాతి కాదు, ఒక పక్షాన మాట్లాడేవాడు కాదు. ఆయన ఎంతటి వాడైనా దావీదును కోరుకునేది ఎవరండి? దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టడానికి కోరుకునేది ఎవరు? దేవుడే. ఉరియా భార్య బత్షెబా పట్ల చేసిన తప్పుకు దేవుడు ఏం చేశాడు? అదే దావీదును శిక్షించాడు. పక్షపాతి కాదు అని చెప్పడానికి ఇది ఒక రుజువు. ఎంతోమందిని ప్రేమించినటువంటి ఆయన, ఎంతోమందికి పదవులు ఇచ్చినటువంటి ఆ దేవుడు, వారు ఎప్పుడైతే తప్పు చేశారో వారిని ఆయన క్షమించలా, వారిని శిక్షించాడు దేవుడు. అందుకే దేవుడు పక్షపాతి కాదు, లంచము పుచ్చుకొనివాడు కాదు. ఎవరు? దేవుడు లంచాన్ని తీసుకోడు. మరి దేవుని నమ్మిన వారు లంచం తీసుకోకూడదు. మరి రక్షణ వ్యవస్థలో లంచం తీసుకోకూడదు, న్యాయ వ్యవస్థలో లంచం తీసుకోకూడదు. ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఏ వ్యవస్థలో అయినా ఎవరైనా పనిచేసేవారు, ఏ ఉద్యోగిగా పనిచేసేవారు, వారు ఏం తీసుకోకూడదు అంటే లంచము తీసుకొనకూడదు చెప్పాడండి. లంచం ముట్టుకోకూడదు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఈయన కూడా ఏమంటాడు, ఈ భక్తుడు కూడా ఏమని రాస్తున్నాడు చూద్దాం ఒకసారి. 17వ అధ్యాయం 8వ వచనం. లంచం ఎలా ఉంటుందంట? లంచం చూస్తే ఎలా ఉంటుందంట? అబ్బా, ఎవడైనా డబ్బులు ఇస్తే ఉచితం, వాడు కష్టపడింది కాదు కదా, వాడి కష్టపడిన సొమ్ము కదా, అందుకు దాన్ని చూస్తాను ఎలా ఉంటుంది? మాణిక్యంలాగా ఉంటుందంట. డబ్బు ఎలా కనపడుద్ది? మాణిక్యంలాగా కనపడుద్ది. అదే నీ డబ్బు 1,00,000 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే ఎలా కనపడుద్ది? ఎలా ఇస్తావు? 1,00,000 రూపాయలు ముఖమంతా ఎలా ఉంటుంది? బాధగా, దిగులుగా, అయ్యో అంటుంటాం మనం. అదే నీకు 1,00,000 రూపాయలు ఉచితంగా వస్తుందంటే ఎలా ఉంటుంది? లంచం అంటే ఉచితంగా వచ్చేదే కదండి, మాణిక్యం. అబ్బా, ఆ లంచాన్ని కష్టపడిన సొమ్ము. ఒక వ్యక్తికి 50,000 రూపాయలు జీతం అనుకుంటే నెలకి 5 లక్షలు అడిగాడు గోవిందరాజు అంటే, ఎస్ఐ గోవిందరాజు 5 లక్షలు లంచం అడిగాడు అంటే ఎన్ని నెలల జీతం? 10 నెలల జీతం.
10 నెలల జీతం అలాగిస్తుంటే ఎలా ఉంటుంది? ఈ నెల మీకు బోనస్ పడింది అని అన్నారు అనుకో, 3 నెలల జీతం ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్? ప్రభుత్వం మీకు బోనస్ వేసిందంటే ఎలా ఉంటుంది? సంతోషం. ఇంట్లో ఏమేమి లేవో వాటిని కొనుక్కుందాం, 3 నెలల బోనస్. మరి మాకేం కొనిస్తావు? పిల్లలకు ఒక ఆశ, భార్యకు ఒక ఆశ, ఏం కొనుక్కుందాం బోనస్ వచ్చిందేనని. 10 నెలల బోనస్ తీసుకున్నాడు. బోనస్ కాదులే, ఏదది? లంచం. ఎలా ఉంటుందంట మనకి? మాణిక్యం. వాళ్ళ దృష్టికి ఇలా ఉంటుందంట. ఇది దేవుని దృష్టికి, వీని దృష్టికి మాణిక్యం, దేవుని దృష్టికి అది అసహ్యం, అది తప్పు. 23వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 17:23 వచనం. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకుంటాడంట. చేత్తో కాదా? ఎక్కడ పెట్టమంటాడు? రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్ళాను నేను. ఒక రిజిస్ట్రేషన్ ఉంటే వెళ్ళాను ఒక 6 నెలల కిందట. వెళితే మన నెంబర్ రావాలంటే స్లాట్ బుక్ చేయాలన్నమాట. స్లాట్ బుక్ చేయాలి ముందు. ఆ నెంబరు ఇస్తారు, ఆ టైం ఇస్తారు, ఆ టైం ఇస్తారు. ఆ స్లాట్ బుక్ చేయడం అంటే టైం ఇస్తారు. ఆ టయానికి మనం అందరం వెళ్ళాలి, ఆ ఉండే సభ్యులందరూ వెళ్ళి కూర్చోవాలి. వెళ్ళాం. ఆ రిజిస్టర్ లేకపోతే ఆ టైం అయిపోయింది. మళ్ళీ అని అన్నారు, మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోండి అని అన్నారు. సరే, అది 300 రూపాయలు అని అన్నారు స్లాట్ బుక్ చేసుకుంటే. అక్కడికి వెళితే దానికి 100 రూపాయలేనండి. కానీ ఒక లేడీ ఉంది లోపల, ఆఫీసులో ఆ స్లాట్ బుక్ చేసేటటువంటి ఆవిడ ఒక లేడీ ఉంది. ఆమె ఏం చేసింది, ఆ 100 రూపాయలేమో మామూలుగా తీసుకునింది, ఇలాగా 200 ఎక్స్ట్రా తీసుకుంటుంది కదా, అక్కడ పెట్టు అనింది. కింద టేబుల్ మాత్రం చిన్నది ఉంటే బల్ల, దాని మీద పెట్టు అనింది. అది ఏంటబ్బ, అది ఏ డబ్బది? అదే లంచం. న్యాయమైందేమో ఇక్కడ పెట్టు అనింది, అన్యాయమైందేమో అక్కడ పెట్టు అనింది. సాయంత్రానికి అలాగ ఇది ఎక్కువ ఉంటుందా, అది ఎక్కువ ఉంటుందా? ప్రభుత్వానికి పోయేది తక్కువ, 100 ఆమెకు పోయేది ఎక్కువ. సాయంత్రం అయ్యే లోపల అలాగ చూసుకుంటే ఒక 5,000 మిగిలింది అనుకోండి, ఎలా ఉంటుంది ఆమె దృష్టికి? మాణిక్యం. కానీ ఇచ్చిన వాని దృష్టికి ఎలా ఉంటుంది? బాధ. అయ్యో 200 ఎక్స్ట్రా. ఇప్పుడు అర్థమైపోయింది కదా, 100 వాళ్ళకైతే 200 ఈవిడికా. అదండి లంచం తీసుకునే వారికి ఇలా ఉంటుంది. దేవునికి అది నచ్చదు. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చెప్పాడు ఈ మాటలు. నాయనా, ప్రపంచంలో మీరు ప్రత్యేకంగా ఉండాలి అంటే నన్ను విశ్వసించినటువంటి వారందరికీ నేను చెప్పేది ఒకటే, నీ పొరుగు వాని ప్రేమించండి, వానిలో నుంచి వచ్చే దేనిని మీరు ఆశపడబాకండి, మీరు కష్టపడుతూ మీరు జీవనం చేయండి, ఇలాగ చెప్తూ వచ్చాడు. ఇక యేసుక్రీస్తు వారి యొక్క సువార్తకు ముందుగా ఆయన బయటకు వచ్చి ఇంకా సువార్త చేయాలి యేసుక్రీస్తు వారు. అంతకంటే ముందుగా ఎవరు వచ్చారు? బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు. ఆయన చెబుతున్నాడు, దేవుని యొక్క రాజ్యం సమీపించింది, మీరందరూ మారు మనసు పొందండి. మీరు పొందకపోయారో అని ఏమన్నాడు? ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఇలాగ ఉంచబడి ఉంది, మీరు మారు మనసు పొందకపోతే ఇలాగ వేసేస్తాడు దేవుడు అని చెబుతున్నాడు. చాలామంది జనాలు వచ్చారు, తండోపతండోలుగా ఆయన మాటలు వినడానికి వచ్చారు. ఇదేంట్రా ఇలా ఉంది? ఎక్కడ ఉందంటున్నాడు? చెట్టు వేరున ఉంటే, చెట్టు వేరున గొడ్డలి ఉంచబడితే వీళ్ళకేం భయం అండి? ఇప్పుడు ఎవరైనా వచ్చి చెట్ల వేరున గొడ్డలి ఉంది అని పోతున్నాడు అనుకో, వీధిలో చెప్పుకుంటూ ఎవడైనా, మన వీధిలోనండి, ఏమంటే అందరు వినండి జాగ్రత్త, మన ఊర్లలో మన వీధులలో మీరు అందరికీ ప్రకటన చేయడం ఏమనగా మైకులో మీకు అందరికీ ఏం ప్రకటన చేస్తున్నారంటే చెట్ల వేరున గొడ్డలు ఉంది, చెట్ల వేరున గొడ్డలు ఉంది అంటే మీరేమందరూ ఏమనుకుంటారు? ఏ చెట్టు రాది, ఏమి చెట్లు ఏమిటి అని బయటకు వచ్చి అందరూ అడుక్కుంటుంటారు. మీ వీధిలో అంటే మా వీధిలో కూడా చెప్పాడు, ఏమని? చెట్ట వేరున గొడ్డలి ఉంది అని అంటే
చింత చెట్ట, వేప చెట్ట, ఏ చెట్టు, ఏమి చెట్టో లేరు మనకెందుకులే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను గారు చెట్ల వేరున గొడ్డలి ఉంది, మీరు మారు మనసు పొందండి అంటే ఎవరికి చెప్పినట్టు ఇది? చెట్ల వేరున గొడ్డలి ఉంది, మీరు మారు మనసు పొందండి అంటే ఎవరు చెప్పినట్టు? చెట్లకు కదా, లేదా అలాగా? లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు. ఎవరికి ఇది? చెట్టు కదా, మనకు కాదు కదా. అది పరిస్థితి. ఇప్పుడు వాక్యం సంఘాలలో, బహిరంగ సభలలో వినిపిస్తుంటే ఇక్కడ ఏదైనా ఒక తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అదే మాట వారి మనసుకు గుచ్చుకునే విధంగా దేవుడు మాట్లాడితే ఆమె వైపు చూస్తుంది. మీ నోరు జాగ్రత్త, మీరు గొడవ పడకూడదు అంటే రాత్రి గొడవ పడి ఉంటారు అనుకో వేరే వాళ్ళతో. ఇప్పుడు ఈమె ఎవరి వైపు చూస్తుంది? ఆమె నీకే ఇది వాక్యం అనని. ఇప్పుడు ఈ వాక్యం ఎవరికి? చెట్లకు, మనకు కాదు. ఆ బ్యాచ్ ఉంది కానీ అలాగా అప్పటి వాళ్ళు అనుకోలా. ఆయన బోధిస్తుంటే అలాగ అనుకోలా. అలా కిందికి చదువుదామా? అందుకు జనులు ఇది దానికి చెబితే వీళ్ళకి అర్థమైంది, చెట్లకు చెబితే వీళ్ళకి అర్థమైంది. అందుకు జనులు మేమేం చేయాలి? అడిగారండి. మేమేం చేయాలి చెప్పండి? మనం అడుగుతామా? మేమేం చేయాలి అని మనం అడుగుతామా? మేమేం చేయాలి? వాక్యము చెబుతుంటే మనసులో గుచ్చుకొని పోయి అలాగైతే మేమేం చేయాలి? ఇప్పుడే ఇలాగ ఉంది, నరకేస్తానన్నావు కదా, మరి మేమేం చేయాలి? నరకబడకుండా ఉండాలి అంటే మేము ఏ పొజిషన్లో ఉన్నామో మాకు తెలియజేస్తావా? మా స్థితి, మా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మా భక్తి జీవితం ఎలా ఉంది? మా పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? మా ఇరుగు పొరుగు వారి పట్ల మేము ఎలా ఉన్నాం? మా నడక, మా పడక, మా చూపు, మా మాట, మా తలంపు, మా ప్రతిదీ ఎలా ఉంది? మేమేం చేయాలి? దేంట్లో సరి చేసుకోవాలి? అలాగైతే మేమేం చేయాలి? నరకబడకుండా ఉండాలంటే, అగ్నిలో పడవేయబడకుండా ఉండాలంటే, కాల్చబడకుండా ఉండాలంటే, బూడిద కాకుండా ఉండాలంటే మేమేమి చేయాలి అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు వచ్చిన జనులందరూ వచ్చారు ఆయన దగ్గరికి వినటానికి. వచ్చినటువంటి వారికి ఇది మాట చెబితే భయపడిపోయి మేమేం చేయాలి అలాగైతే అంటే దాని నుంచి మేము తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే అప్పుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు చదవండి. చూడు ఏం చెప్తున్నాడు. 2 అంగీల గలవాడు. ముందు ఏం చెప్తున్నాడు? 2 షర్టులు ఎవరికైనా ఉంటే ఏమి ఒక్క షర్టు కూడా లేనటువంటి వానికి ఇవ్వాలి అని అన్నాడు. ఏమన్నాడు? అప్పుడప్పుడు మన దగ్గరికి కొన్ని ఆటోలు వస్తుంటాయి. మాది గుంటూరు అని కొంతమంది, మాది అనంతపురం గోరంట అని కొంతమంది ఆటోలో వస్తుంటారు. మా దగ్గర అనాథలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మీ దగ్గర ఏమైనా పాత బట్టలు ఏమన్నా ఉంటే ఇవ్వండి అని అంటే ఊరికి ఆటో తిరుక్కొని పోతూ ఉంటుంది. ఇచ్చేవాడు ఎవడు ఉండడు. ఏం చెప్తున్నాడు వాక్యంలో? మీకు దగ్గర ఎవరికైనా 2 షర్టులు, అంగీలు ఉంటే అసలు ఏమి లేని వానికి 1 ఇవ్వయా. 1, 2 ఉన్నాయి కదా నీ దగ్గర, 1 అని చెప్తున్నాడు. ఎంత మంచి మాట చెప్పిందండి బైబిలు. ఏంటి ఇలాగ ప్రతి వ్యక్తి అనుకుంటే పేదవాడు ఉంటాడా ప్రపంచంలో? ప్రతి వ్యక్తి ఇలాగ సహాయపడితే పేదవాడు ఉంటారా అండి? అంగీలు ఉంటే ఒకరికి ఇవ్వు, ఇంకొకటి అంటే ఒకవేళ 10 ఉంటే 9 మందికి ఇస్తే పరలోకంలో మన ఫలితం ఎక్కడికి పోదంట. ఇస్తానంటున్నాడు దేవుడు. చదువుదాం కిందకి. 2 అంగీలు కలిగిన వాడు ఏమీ లేని వానికి ఇవ్వాలి. మనం ఎవరికి ఇవ్వాలి? అసలు వాక్యం ఏం చెప్పింది? ఏమీ లేని వానికి ఏమనింది? మనం ఎవరికి ఇస్తాం? ఉన్నవానికే. నా స్టేటస్కు
తగిన విధంగా ఇవ్వాలి. ఎవరు వస్తున్నారంటే మామూలు వాళ్ళు పేదోళ్ళు వచ్చారనుకో, వాళ్ళకు ఏదో గుడ్డు కూర, పప్పు అన్నం. బాగా తెలిసిన వాళ్ళు వస్తున్నారు అనుకో, కొంచెం ఉన్న వాళ్ళు వస్తున్నారు అనుకో, మా వాళ్ళకు మటన్ పెట్టండి, 1000 రూపాయలండి కిలో మటను, అయినా కానీ వాళ్ళకు తగ్గట్టుగా పెట్టాలి అంటున్నారు. బైబిల్ చెప్పింది ఏమీ లేని వానికి ఇవ్వండి. అది నువ్వు అంగీలు ఇస్తావో, నువ్వు ఆహారం పెడతావో, నువ్వు ఏం చేస్తావో ఏమీ లేని వానికి ఇవ్వండి. ఆ తర్వాత ఆహారం గలవాడును అలాగనే లేని వానికి పెట్టాలి. అంగీలు లేని వారికి అంగీలు ఇవ్వండి, ఆహారం లేని వారికి అలాగనే మీరు చేయండి, ఆహారం పెట్టండి అని అంటున్నాడు. ఆ తర్వాత